ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కమల్కి పల్లవికి పెళ్ళైన తర్వాత ఇక అవని దగ్గరుండి పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా జరిపిస్తూ ఉంటుంది. ఇక ఒకే గ్లాసులో వాళ్ళిద్దరినీ పాలు తాగమని చెప్తుంది. ఇక ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత బిందెలో ఉంగరం వేసి ఎవరు మొదట తీస్తారో వాళ్ళు గెలిచినట్టు అన్నట్టు గేమ్ పెడుతూ ఉంటుంది అవని. ఇక బిందెలో వేసిన ఉంగరాన్ని పల్లవి మొదటగా తీసి అందరికీ చూపిస్తూ ఉంటుంది. కమల వాళ్ళ నానమ్మ అయితే నా మనవరాలే గెలిచింది అని కమల్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక అవని అయితే నువ్వే గెలుస్తావు అనుకున్నాను కన్నయ్య అని తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా కమల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఈసారి ఉంగరాన్ని కమల్ తీసి అందరికీ చూపిస్తూ ఉంటాడు. అక్షయ్ అవని అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు. పల్లవి అయితే కోపంగా కమల్ని అవనిని చూస్తూ ఉంటుంది. ఇక అవని ఆ రింగును తీసుకొని థర్డ్ టైం ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఫైనల్గా విన్ అయినట్టు అని చెప్పి ఆ ఉంగరాన్ని మళ్ళీ బిందులో వేసి ఇద్దరిని తీయమని చెప్తుంది. ఫైనల్గా ఆ ఉంగరము పల్లవి చేతికి దొరుకుతుంది. కానీ పల్లవి ఆ ఉంగరాన్ని పైకి తీసి అందరికీ చూపించదు. తనకి కమల వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. భర్త గెలిస్తే భార్య మీద పై చేయి సాధిస్తాడని అర్థం, అదే భార్య గెలిస్తే భర్త మీద పెత్తనం చెలాయిస్తుందని అర్థం అని చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఇప్పుడు నేను ఈ ఉంగరాన్ని తీసి నేనే గెలిచానని అందరికీ చూపిస్తే భర్త మీద పెత్తనం చెలాయిస్తుంది అని అందరూ అనుకుంటారు. అవనికి అత్తయ్యకి వచ్చిన అనుమానం నిజమవుతుంది. నేను గెలవాలంటే ఇప్పుడు ఓడిపోక తప్పదు అని అనుకొని ఆ ఉంగరాన్ని కమల్ చేతికి అందిస్తుంది. ఇక కమల్ అర్థం కాక అలా చూస్తూ ఉంటే నువ్వే గెలిచానన్నట్టుగా చూపించు అని సైగ చేస్తుంది. ఇక కమల్ ఆ ఉంగరాన్ని పైకి తీసి అందరికీ చూపిస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కమల్ గెలిచాడని క్లాప్స్ కొడుతూ ఉంటారు. కమల వాళ్ళ నానమ్మ అయితే నా మనవడే గెలిచాడు మనవరాలా బాధపడుకు అని చెప్పి అయినా భర్త గెలిస్తే భార్య కూడా గెలిచినట్లే అని చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే తన లోపల ఫీలింగ్స్ని బయటికి కనిపించకుండా అవును నిజమే, భర్త గెలిస్తే భార్య గెలిచినట్టే, నేను చాలా సంతోషంగా ఉన్నాను నా భర్త గెలిచినందుకు అని చెప్పి ఇక వాళ్ళ అమ్మతో కూడా చెప్తూ ఉంటుంది. చూసావమ్మా నీ అల్లుడు గెలిచాడు అని చెప్తూ ఉంటుంది. ఇక కమల వాళ్ళ నానమ్మ అవనీతో అంటూ ఉంటుంది, చూసావా నా మనవరాల్ని అనుమానించావు కదా, ఇప్పుడేమంటావు అని తను అంటూ ఉంటే ఇక అవని కూడా క్షమించండి బామ్మగారు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని తను చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి తన గదిలోకి వెళ్ళి తన చేతుల్ని చిరాగ్గా చూసుకుంటూ నా చేతులకి కమల్ చేతులు తగలగానే నాకింత అసహ్యం వేస్తుంది, ఇక తనతో జీవితం పంచుకోవడం అంటే అది ఎప్పటికీ జరగనిది అని అనుకొని శానిటైజర్ తీసుకొని తన చేతులకి మొత్తానికి పూసుకుంటూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళు భోజనానికి కూర్చుంటారు. కమలు పల్లవితో అంటూ ఉంటాడు, పల్లవి మా వదిన చేసే భోజనం అమృతంలాగా ఉంటుంది, మొదటిసారి తినబోతున్నావు కదా నువ్వే చెప్తావులే అని తను అంటూ ఉంటే ఇక పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ ఇంట్లో వాళ్ళకి అవనీకి భజన చేయడమే పనిగా ఉన్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక కోమరి వాళ్ళ ఆయన అయితే అవనీతో అంటూ ఉంటాడు, పాలు ఒకరికొకరు తాగించుకున్నట్లుగా భోజనం కూడా ఒకరికొకరికి తినిపించుకునేది ఏమైనా ఉందా అక్క అని తను అంటూ ఉంటే ఇక అవని అలాంటిదేమీ లేదు అని చెప్తుంటుంది. ఇక పల్లవి అయితే ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఈ కార్యక్రమం అయితే లేదు, లేకపోతే నెల రోజుల క్రితం తిన్నది కూడా బయటకు వచ్చేది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ భోజనం చేయబోతుంటే ఇక అక్కడికి శ్రీకర్ రావడం చూసి కమలు గట్టిగా అరుస్తూ ఉంటాడు, నాన్న అన్నయ్య వచ్చాడు అని. ఇక భోజనం చేయబోతూ ఉన్న రాజేంద్ర ప్రసాద్ తినడం ఆపేసి ఇక నేరుగా శ్రీకర్ దగ్గరికి వెళ్తాడు. ఇక తన వెనకనే పార్వతి కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక తనని చూడగానే ఎలా ఉన్నావు శ్రీకర్ అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ వాళ్ళ నాన్నతో క్షమించండి నాన్న, నేనెంత పెద్ద తప్పు చేస్తానో నాకు అర్థమవుతుంది అని తను చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న అయితే కోపంగా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి, ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక తను ఎంతో చెప్పి బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. కాళ్ళు పట్టుకొని క్షమించండి నాన్న అని అడుగుతూ ఉంటాడు. ఇక తన మాట వినకుండా వెళ్ళిపోమని రాజేంద్ర ప్రసాద్ అరుస్తూనే ఉంటే ఇక అవని మామయ్య గారు తను తప్పు చేశాడు, అందుకు కారణం ఏంటో చెప్తున్నాడు కదా ఒకసారి వినండి అని తను చెప్తూ ఉంటే ఇక శ్రీకర్ వాళ్ళ నాన్నతో నేను శ్రేయ అనే అమ్మాయిని ప్రేమించాను నాన్న, నేను ప్రేమించిన సంగతి తెలుసుకున్న వాళ్ళ నాన్న నాతో పెళ్లి చేయడానికి తను ఇష్టపడలేదు, అందుకే ఈ విషయం మీ దాకా రాలేదు, మన రెండు కుటుంబాలను కలపడం కోసం పల్లవిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాను. ఇక పెళ్ళప్పుడు శ్రేయ అక్కడికి వచ్చి పెద్ద గొడవ చేసింది, నేను ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా తను నా మాట వినకుండా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ బలవంతంగా మింగేసింది. ఇక తన ప్రాణాలు కాపాడడం కోసమే ఎవరికి చెప్పకుండా పెళ్లి మండపం నుంచి వెళ్లాల్సి వచ్చింది అని తను చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడాలని వెళ్ళిన వాడు మళ్ళీ ఎందుకు తిరిగి ఇంటికి వచ్చావు, నువ్వు వెళ్ళకపోతే ఆ అమ్మాయి ప్రాణాలు పోతే, నువ్వు వెళ్ళిపోతే పీటల మీద పల్లవి ప్రాణాలు పోవా,
పల్లవిని వదిలేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. అందరూ ప్రేమించిన అమ్మాయితో నీ కొడుకు వెళ్ళిపోయాడంట కదా అని అందరూ మమ్మల్ని అడుగుతుంటే మేమేమి సమాధానం చెప్పాలి? ఇక్కడ మా ప్రాణాలు పోవా? ప్రేమించిన అమ్మాయివైన ప్రాణాలు, తల్లిదండ్రులు ప్రాణాలు కాదా అని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక శ్రీకర్ పల్లవితో, క్షమించు పల్లవి, జీవితమా ప్రాణమా ఏది ముఖ్యమని నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చింది అని చెప్పి ఇక రాజేశ్వరితో క్షమించండి అత్తయ్య అని చెప్తుంటాడు. ఇక కోపం వచ్చిన శ్రీకర్ వాళ్ళ నాన్న, నువ్వు కట్టాల్సిన తాళిని నీ తమ్ముడు పల్లవి మెడలో కట్టాడు. ఇక పల్లవి పెద్ద మనసు చేసుకొని ఆ పెళ్లిని అంగీకరించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఒక కొడుకుగా నువ్వు చేసిన దానికి మేము ఏ ఉరేసుకోనో లేకపోతే ఏ విషం తాగో చచ్చిండేవాళ్ళం. మా పరువుతో మా ప్రాణాలతో ఆడుకుంటావా అని శ్రీకర్ని బాగా కొడుతూ ఉంటారు. ఇక అవని తనని ఆపి, తను ఏ పరిస్థితుల్లో ఈ తప్పు చేశాడో ఒప్పుకుంటున్నాడు కదా మావయ్య, తనని క్షమించండి అంటుంటే, తన విషయంలో నువ్వేం చెప్పినా నేను వినను, తను క్షమించడానికి నేరం చేశాడని శ్రీకర్ని లాక్కెళ్ళి ఇంటి బయట గెంటేసి, ఈ ఇంటి వైపు చూసినా మరొకసారి నాకు కనిపించినా నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని వాళ్ళ నాన్న తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, మంచి పని చేశారు మావయ్య, నా చేతికి నా మెదడికి పని లేకుండా చేశారు, లేకపోతే అవని తనకి సపోర్ట్ చేస్తుందా, నన్ను మోసం చేశారని తెలిసి కూడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ దగ్గరికి వెళ్ళి, బాధపడకు శ్రీకర్, ఎలాగైనా నిన్ను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, నువ్వు ప్రేమించిన శ్రేయతోనే నీ పెళ్లి జరిపిస్తాను, ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తాను అని తను చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా పక్కనే ఉండి చూస్తూ ఉన్న పల్లవి, శ్రీకర్కి శ్రేయకి పెళ్లి ఎలా జరిపిస్తావో నేను కూడా చూస్తానని అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.